తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సిసిఎస్ పోలీసులు వాదించగా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే రవి చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉండగా ఇవాళ ఉదయం పోలీసులు జైలు అధికారుల అనుమతితో ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పాటు రవిని ప్రశ్నించి కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, మిగతా వ్యక్తులతో ఉన్న అనుసంధానాల వంటి అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఇటీవల రవిపై వరుసగా కేసులు నమోదవుతూ ఉండడం, పీటీ వారెంట్ల ఆధారంగా పలు పోలీస్ స్టేషన్లలో పోలీసులు కస్టడీ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 5కు పైగా కేసుల్లో రవి అరెస్ట్ అవ్వగా దర్యాప్తు పురోగతి కోసం మరిన్ని వివరాలు వెలికి తీయాల్సి ఉందని సిసిఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీస్ కస్టడీ పూర్తయ్యాక రవిని తిరిగి చంచల్గూడ జైలుకు తరలిస్తారు. ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోసారి పోలీసుల కస్టడీకి ఐబొమ్మ రవి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు విచారించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, రెండోసారి కూడా ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కూడా సుమారుగా 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని కొంత కీలక సమాచారం రాబట్టి ప్రయత్నం చేశారు. కానీ అతడు కస్టడీలో సహకరించలేదు. పోలీసులు అడిగిన సమాధానానికి సంబంధించి కూడా ఇటు ఎలాంటి ఇవ్వలేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరొక కేసులో కూడా ప్రసాద్కి అయితే పీటీ వారెంట్లో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత మరొకసారి కూడా కస్టడీలో కావాలంటే కోరిన నేపథ్యంలో రెండో కేసులో కూడా ఐబొమ్మ రవికి సంబంధించి సైబరాబాద్ పోలీసులకు 3 రోజుల కస్టడీ ఇచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టి ప్రయత్నం చేయబోతున్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే ఇది పైరసీకి సంబంధించి ఇటు అతడి బొప్పంతో పాటు ఐబొమ్మ సైట్లకు సంబంధించి ఏ విధంగా డొమైన్ తయారు చేశాడు, ఆ తర్వాత ఈ 2 సైట్లను ఏ విధంగా ఆపరేట్ చేశాడు. ఇప్పటికే ఇటు సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో రెండో కేసులు కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా కొంత సమాచారం రాబట్టి ప్రయత్నం చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మరొక 2 రోజుల పాటు అంటే 3 రోజుల పాటు కూడా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన విషయాల్లో ఇతడికి చాలా మనీ వచ్చినట్టుగా ఇప్పటికే అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి గత కస్టడీ విచారణలో కూడా వివిధ బ్యాంకులకు సంబంధించి ఐడిఎఫ్సి బ్యాంకులతో పాటు కొన్ని బ్యాంకులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో నగదు వచ్చి చేరినట్టుగా గుర్తించారు. ఆ నగదును వివిధ మార్గాలలో కూడా అతడి బంధువులు, స్నేహితుల ఖాతాల్లో కూడా మళ్లించినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ 3 రోజుల విచారణలో కూడా ఆర్థిక లావాదేవీలతో పాటు టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా కొంత ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వరుసగా ఎందుకంటే ఐబొమ్మ రవి మీద ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. అందులో 5 రోజుల కస్టడీ తీసుకున్న నేపథ్యంలో రెండవ కేసులో కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సైబరాబాద్ పోలీసుల కస్టడీకి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసుల కస్టడీలో 3 రోజుల కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో కూడా మిగతా 3 కేసులకు సంబంధించి కూడా ఇదే పందాను కొంత అవలంబించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికే ఇమ్మడి రవికి సంబంధించిన న్యాయవాది కూడా అతడి తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ వాదనలు కొనసాగ ముందుకే కూడా పలు మిగతా కేసులో కూడా పీటీ వారెంట్ జారీ చేయడం, ఆ తర్వాత కస్టడీ ముగిసిపోగానే మరొక కేసులో అతన్ని అరెస్ట్ చూపించడం, ఆ తర్వాత ఇదే పందాలో కూడా ఒక 20 రోజుల పాటు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను అతడి వద్ద కొంత వెలికి తీసే అవకాశం ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు కొద్దిసేపట్లో మరొకసారి సైబర్ క్రైమ్ పోలీసులు చెంచట్గూడ జైలుకి వెళ్ళబోతున్నారు. రవిని అదుపులోకి తీసుకొని ఈరోజు విచారణ ప్రారంభించబోతున్నారు. బలరాం, కిరణ్, అంటే ఐబొమ్మ రవి విచారణకు ఎంతవరకు సహకరిస్తున్నాడు? గతంలో 5 రోజుల కస్టడీకి సంబంధించి పోలీసుల విచారణకు సంబంధించి ఎంతవరకు సహకరించాడు? ఈ 3 రోజులు ఏ రకంగా ఉండిపోతోంది? బలరాం, మొదటి కస్టడీ విచారణ నేపథ్యంలో కూడా ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు చెప్తున్న విషయాల ప్రకారం చూసుకుంటే కూడా కస్టడీకి సహకరించట్లేదు. తాము అడిగిన ఆ క్వశ్చన్లకు సంబంధించి కూడా అతడు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు, తనకు తెలియదు, మర్చిపోయాననే సమాధానాలు కూడా
చాలా సార్లు చెప్పినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇటు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ 3 రోజుల విచారణలో కూడా కొంత కీలక సమాచారం రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది టెక్నికల్ అంశాలకు సంబంధించి. ఎందుకంటే ఇతడు ఒక్కడే మొత్తం ఎంటైర్ ఈ 2 సైట్లను కూడా నడిపాడు. వీటికి కొంతమంది మిత్రులు సహకరించారు. వారంతా దీన్ని ఒక ప్రాంతం నుంచి కూడా ఆపరేట్ చేసినట్టుగా గుర్తించారు. కొంత 5C సినిమాలు ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా కొనుగోలు చేసి తన సైట్లో అప్లోడ్ చేసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు అందుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి రెండోసారి కస్టడీలో కూడా 3 రోజుల పాటు కస్టడీలో ఉండబోతున్న రవి కాబట్టి ఒకవైపు టెక్నికల్ అంశాలు గత కస్టడీలో చాలా క్వశ్చన్లకు సంబంధించి కూడా అతడు సమాధానం ఇవ్వని నేపథ్యంలో కూడా ఈ 3 రోజుల కస్టడీలో కూడా అలాంటి గతంలో కొంత పెండింగ్లో ఉన్నాయి చెప్పకుండా దాటవేసిన అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ 3 రోజుల కస్టడీలో కూపీలాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.